బ్రేకింగ్ న్యూస్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో వారు చేసిన సేవలకు గుర్తుగా 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించింది. ఏపీకి చెందిన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ, ఏపీకి చెందిన వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ, విజయ్ ఆనంద్ రెడ్డికి కూడా పద్మశ్రీ, గడ్డమనుగు చంద్రమౌళికి కూడా పద్మశ్రీ వరించింది. కళా విభాగంలో రాజేంద్ర ప్రసాద్ ఏపీకి చెందిన పద్మశ్రీ, బాలసుబ్రహ్మణ్యన్ పద్మశ్రీ వరించింది. ఇక క్రీడా విభాగంలో రోహిత్ శర్మకు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో వారు చేసిన సేవలకు గుర్తుగా కూడా 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు కూడా ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఏపీకి చెందిన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ వరించింది. దీంతో పాటు వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ, విజయ్ ఆనంద్ రెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళికి కూడా పద్మశ్రీ వరించింది. కళా విభాగంలో కూడా చూసుకున్నట్లయితే రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ, బాలసుబ్రహ్మణ్యన్ కి పద్మశ్రీ వచ్చింది. ఇక క్రీడా విభాగంలో రోహిత్ శర్మకి కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో వారు చేసిన సేవలకు గుర్తుగా కూడా ఈ అవార్డులను ప్రతి సంవత్సరం కూడా ప్రకటిస్తూ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది ప్రభుత్వం. ఇందులో 5గురికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఏపీకి చెందిన బాలకృష్ణ ప్రసాద్ కు, అలానే వెంపటి కుటుంబ శాస్త్రికి విజయ్ ఆనంద్ రెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళికి పద్మశ్రీ అవార్డు వరించింది. ఇక కళా విభాగంలో కూడా చూసుకున్నట్లయితే రాజేంద్ర ప్రసాద్, అలానే బాల సుబ్రహ్మణ్యన్ కి కూడా పద్మశ్రీ వరించింది. ఇక క్రీడా విభాగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, అయితే రిపబ్లిక్ డేకి ప్రతిసారి కూడా పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా 103 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో 113 పద్మశ్రీ అవార్డులు, అలాగే పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. ఇక ఏపీకి, తెలంగాణకు చెందిన పలువురికి కళల విభాగంలోనూ, వైద్య రంగంలోనూ, వివిధ రంగాల్లో వారికి పద్మభూషణ్, విభూషణ్, పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళల విభాగంలో నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు. ఇటు నటుడు మమ్మూటికి పద్మభూషణ్ ప్రకటించారు. క్రికెట్ రోహిత్ శర్మకు పద్మశ్రీ, మహారాష్ట్ర నుంచి పద్మశ్రీ కేటాయించారు. ఇక 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన నేపథ్యంలో వారిలో 5గురికి పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇక స్పోర్ట్స్ విభాగంలో రోహిత్ శర్మకు, ఇక 13 మందికి పద్మభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలువురికి, తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇటు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్, దీపికా రెడ్డి, ఇలా పలువురికి కేంద్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. దీంట్లో ప్రధానంగా దీపికా రెడ్డి కళల విభాగంలో పద్మశ్రీ ప్రకటించారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ ఆంధ్రప్రదేశ్, అలాగే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కి, మరోవైపు మెడిసిన్ విభాగంలో గూడూరు వెంకట్రావుకు పద్మశ్రీ ప్రకటించారు తెలంగాణ నుంచి. కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగంలో తెలంగాణకు చెందిన ఈయనకి పద్మశ్రీ ప్రకటించారు. కుమారస్వామి రంగరాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక మాగంటి మురళీమోహన్ కళల విభాగంలో ప్రముఖ హీరో, సీనియర్ నటుడు మురళీమోహన్ కు పద్మశ్రీ ప్రకటించారు. పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డికి వైద్య విభాగంలో పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక వీరితో పాటు పద్మవిభూషణ్ కు సంబంధించి ధర్మేంద్ర మరణానంతరం ఆయనకు పద్మవిభూషణ్ ప్రకటించింది. కేరళ కేటీ థామస్ ఆయనకు కూడా పద్మవిభూషణ్ ప్రకటించారు. ఎన్ రాజం, ఉత్తరప్రదేశ్ చెందిన ఎన్ రాజం కు పద్మవిభూషణ్, పి నారాయణన్ కేరళకు చెందిన నారాయణన్ కు పద్మవిభూషణ్, విఎస్ అచ్యుతానంద్ మరణానంతరం కేరళకు చెందిన అచ్యుతానందన్ కు కూడా
పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు. దీంతో మొత్తంగా 113 పద్మశ్రీ, అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారికి 11 మందికి పద్మశ్రీ లభించింది. మరోవైపు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారికి పద్మ విభూషణ్, 5గురికి పద్మ విభూషణ్ ప్రకటించారు. పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ అవార్డులను ప్రకటించింది. వినయన. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ఇప్పటికే 103 మందికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ప్రభుత్వం. ఇక దీంతో పాటు 5గురికి పద్మ విభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి కళా విభాగంలో నటుడు ధర్మేంద్రకు కూడా పద్మ విభూషణ్ లభించింది. అలానే రాజేంద్ర ప్రసాద్, మమ్ముట్టి, ఇక క్రీడా విభాగంలో రోహిత్ శర్మకి కూడా అవార్డు దక్కింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రైటర్ శివ, అయితే ప్రస్తుతం పద్మశ్రీ అవార్డ్స్ అలానే పద్మ విభూషణ్ అవార్డ్స్ అందుకున్న వారు మీడియా ముఖంగా ఏమైనా మాట్లాడారా? ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడే అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఢిల్లీ వేదిక ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు. వారు ముందుగానే ఈ అవార్డులు ప్రకటించబోతున్న ముందుగానే వారందరికీ కూడా ఇటు రాష్ట్రపతి కార్యాలయం నుంచి వారందరికీ ఫోన్లు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక తర్వాత త్వరలోనే ఎప్పుడు ఈ అవార్డులు అందజేస్తారనేది కూడా వారికి సమాచారం ఉంటుంది. దానికి అనుగుణంగానే వారు ఢిల్లీ వచ్చి రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్ లో ఈ పద్మ అవార్డులు, ఎవరైతే పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులు ఎవరైతే ఉన్నారో, మరణానంతరం ఎవరికైతే అవార్డులు లభించాయో వారి కుటుంబ సభ్యులు వచ్చి రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డును అందుకుంటారు. ఇటు అంటే వివిధ రంగాల్లో అంటే ఎక్కువగా చాలా వరకు ఈసారి మట్టిలో మాణిక్యాలకే దాదాపు 45 మందికి ఈ పద్మ అవార్డులో స్థానం దక్కింది. దాంట్లో తెలంగాణకు సంబంధించి వైద్య రంగానికి సంబంధించి కానీ, ఇంజనీరింగ్ కానీ, విద్యా రంగంలో, ఇటు సినీ, క్రీడా రంగాలన్నిటికి సంబంధించి చాలా మందికి కూడా ఈసారి చోటు దక్కింది పద్మ అవార్డులలో. దానిలో భాగంగానే 113 పద్మశ్రీ కానీ, ఇటు పద్మవిభూషణ్ 5, ఇటు పద్మభూషణ్ సంబంధించిన అవార్డులను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అవార్డులను కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరందరూ కూడా అందుకోబోతున్నారు. 5గురికి పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. మరోవైపు 13 మందికి పద్మభూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణకు చెందిన గూడూరు వెంకటరావుకు పద్మశ్రీ అవార్డు లభించింది. కళా విభాగంలో మాగంటి మురళీమోహన్ ఇంతకుముందు చెప్పినట్లుగా పద్మశ్రీ అవార్డు లభించింది. ఏపీకి చెందిన కరిమెళ్ల బాలకృష్ణ, తెలంగాణకు చెందిన విజయ ఆనంద్ రెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళికి, అలాగే దీపికారెడ్డికి, మరోవైపు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ అవార్డు లభించాయి. ఇక కళా విభాగంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ధర్మేంద్ర, అలాగే దివంగత సుధీ సోరెన్ కు కూడా మరణానంతరం భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా మరణానంతరం కూడా అనేక మందికి సినీ, రాజకీయ, వైద్య రంగాలకు సంబంధించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మరణం అనంతరం కూడా వారి యొక్క సేవలను కానీ, వివిధ రంగాల్లో వారు కనవచ్చిన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం వారందరికీ కూడా అవార్డులను ప్రకటించింది. దానిలో భాగంగానే ఈ రోజు అధికారికంగా ప్రకటించిన దాంట్లో 11 పద్మశ్రీ, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారికి, ఇటు పద్మ విభూషణ్ కానీ పద్మభూషణ్ అవార్డులను 2 తెలుగు రాష్ట్రాలు దక్కించుకున్నాయి. ఇటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా మరణానంతరం రాజకీయ నాయకులు కానీ, ఇటు సినీ రంగ ప్రముఖులు, మరొక క్రీడా నుంచి రోహిత్ శర్మ మహారాష్ట్ర నుంచి ఆయన అవార్డును క్రీడారంగం నుంచి పొందారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా చూసుకుంటే కనుక 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా అనేక మందికి పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పద్మ అవార్డును ప్రకటించే పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఎవరైతే అవార్డులు ప్రకటన ఎన్నికయ్యారో పద్మ అవార్డులకు వారందరూ కూడా ఈ రోజు లేదా రేపట్లో మీడియా ముఖంగా వారి ఒక అభిప్రాయాలను వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వినయన. శివ, మరి 113 మందికి పద్మశ్రీ అలానే 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి. ఇక ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, అలానే ఇతర రాష్ట్రాల వారు ఎవరెవరు ఉన్నారు తెలుసా? ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎంతమంది చెప్పినట్లుగా మొత్తం ఇటు 5గురు పద్మ విభూషణ్ అవార్డులను ఎంపికయ్యారు. వారిలో ఇటు కీర్తి చేసిన నటుడు ధర్మేంద్ర, ఇటు
పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయనకు ప్రకటించింది భారత ప్రభుత్వం. మరోవైపు కేరళ కేటీ థామస్ కేరళకు చెందినవారు కానీ, ఇటు ఎస్ రాజం ఉత్తరప్రదేశ్, పి నారాయణన్ కేరళ, విఎస్ అచ్యుతానంద్ మరణం అనంతరం వీరందరూ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేకుండా వీరు ఐదుగురికి కూడా ఇటు ఆ కేరళకు సంబంధించి మొత్తం 3 అవార్డులు వచ్చాయి పద్మవిభూషణ్. ఒకరి ఉత్తరప్రదేశ్, మరోవైపు ధర్మేంద్ర ఇటు బాలీవుడ్ ప్రముఖ నటుడు సీనియర్ నటుడు ధర్మేంద్రకు అవార్డు వచ్చింది. ఆయన తరపున వారి కుటుంబ సభ్యులు జయమాలి గాని, ఇటు సన్నీ డియోల్, బావి గాని ఎవరో ఒకరు వారి కుటుంబం నుంచి అవార్డు అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరితో పాటు అనేక మందికి అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వారందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ అవార్డులు ప్రకటించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలోని భారత ప్రభుత్వం అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులను ప్రకటిస్తుంది భారత ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఈ అవార్డులను ప్రకటించడం పట్ల వ్యక్తం చేస్తున్నారు. అంటే అనేక మందికి ఈ అవార్డులు కోసం ఎంతో మంది అప్లై చేసుకున్నారు. అప్లికేషన్స్ పెట్టిన నేపథ్యంలో చాలా మంది కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు. మరి కొంతమంది వారి ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వమే ఈ అవార్డులను ప్రకటిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే మొత్తం పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా ఈ రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎస్, ఇక రిపబ్లిక్ డే సందర్భంగా కూడా వారి సేవల్ని గుర్తించి ఇప్పటికే ప్రభుత్వం 113 పద్మశ్రీ అవార్డ్స్, అలానే 5గురికి పద్మ విభూషణ్ అవార్డ్స్ ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో హీరోస్, అలానే స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఉన్నారు, డాక్టర్స్ కూడా ఉన్నారు. ఇక రేపు వారందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం జరగబోతుంది.